ఎమ్మెల్యే క్యాండిడేట్ 3 లక్షలు ఇస్తానండి అయ్యా. 100 కంటే ఇస్తానంటే ఓకే, లేకపోతే యూ విల్ లూజ్ యువర్ జాబ్, అదర్వైజ్ యూ మే లీవ్. హాయ్ అన్నా. మా అమ్మ నా కోసం బ్రెడ్ పెట్టింది, నేనేమో స్కూల్లో చాక్లెట్స్ తినేసాను. అన్నా నా కోసం ఇది కొంచెం తినవా? వద్దు, లేదు, నాకు ఆకలిగా లేదు, నువ్వే తిను. అయ్యో మా మంచి అన్నవి కదా, కొంచెం తిను, లేకపోతే భూచోడు వచ్చేస్తాడు. జాబ్ రాలేదా అన్నా? ఇదిగో నీకు ఇప్పుడే చెప్తున్నా విను. ఎంతో కొంత చదువుకొని అమెరికా లండన్ వెళ్ళిపో. దురదృష్టం కొద్దీ మనం ఇక్కడ పుట్టాం. డబ్బు లేనివాడు సంపాదించడానికి ఉద్యోగంలో చేస్తాడు. ఆ ఉద్యోగం కూడా డబ్బుతో సంపాదించాలంటే ఉన్నవాడు తప్ప లేనివాడు ఎప్పటికీ ఎదగడు. కనీసం వచ్చే జన్మలో అయినా ఎక్కడైనా పుడితే బాగుంది. అందరూ ఇండియా పాడైపోతుంది అంటున్నారు, కానీ ఇండియాలో ఉన్న మనం పాడైపోతున్నామని ఎందుకనరు? నేను ఒకరోజు చాక్లెట్ కింద పడేస్తే ఒక చీమ వచ్చి నన్ను కుట్టింది. నేను దాన్ని పడేయటం వల్లే కదా ఆ చీమ వచ్చి నన్ను కుట్టింది. నీకు జాబ్ రాంది నువ్వు ఓటేసి గెలిపించిన మీ ఎమ్మెల్యే వల్లే కదా. తప్పు ఆయనది కాదు, నీది. నువ్వు ఓటేసి గెలిపించడం వల్లే కదా. ఐ లవ్ మై కంట్రీ లైక్ ఐ లవ్ మై మదర్ అని మా టీచర్ చెప్పారన్నా. ఓకే బాయ్ అన్నా, నేను ఇంటికి రాకపోతే మా మమ్మీ టెన్షన్ పడుతుంది. అన్నా బ్రేవ్ ఇండియా, ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. బాయ్ అన్నా. ఓటు వేసేటప్పుడు ఒక రోజుకు వచ్చే నోటు గురించి ఆలోచిస్తున్నారు. 500 తీసుకుని ఓటు వేసి బెటర్ ఇండియా కావాలి, బ్రేవ్ ఇండియా కావాలి అంటే రాదు. వచ్చేది మన ఆశలను పెంచేవాడు, పెంచేసి తెంచేవాడే తప్ప తీర్చేవాడు కాదు. 500 తీసుకునే ముందు ఒక్క 5 నిమిషాలు ఆలోచించండి. మతం కోసం, కులం కోసం, డబ్బు కోసం కాదు, భావితరాల భవిష్యత్తు కోసం ఓటేయండి. మనల్ని బాగు చేయడం కోసం భగత్ సింగ్, గాంధీనో రారు. మనమే మార్చాలి, మన కోసం మార్చుకోవాలి. ఎలక్షన్స్ అప్పుడు ఎంత ఖర్చు పెట్టాడని కాదు, ఎలక్షన్స్ తర్వాత ఎంత డెవలప్ చేస్తాడో చూసి ఓటేయండి. మనం కరెక్ట్గా లేకుండా సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి అనడం కరెక్ట్ కాదు. నిరూపించుకొని మంచితనాన్ని, అప్పుడు వాడు కూడా నిరూపించుకోవాల్సి వస్తుంది వాడి పనితనాన్ని. మనం కరెక్ట్ అయ్యి ఓటు వేసి కరెక్ట్ రూలింగ్ కావాలి అంటే అవ్వదు. స్టే కరెక్ట్, డోంట్ బీ కరప్ట్. ఓట్ ఫర్ బెటర్ ఇండియా, ఓట్ ఫర్ బ్రేవ్ ఇండియా, ఓట్ ఫర్ ద ఫ్యూచర్. జై హింద్.